ఇక బీఆర్ఎస్ పతనం ఖాయమని నిర్ధారణకు వచ్చింది తెలంగాణ సమాజం మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి. ఎట్లా రాజేంద్ర జీ హై అండ్ మల్కాజ్గిరి నుంచి ఆయన గెలవగలరా? ఇప్పుడున్న అవకాశాలేంటి? 17 ఎంపీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి ఎన్నొచ్చే అవకాశం ఉంది? 100% అన్న ఈసారి నీవే మా ఎంపీవి అనేటువంటి భావన ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఆర్ యు రెడీ? 14 సంవత్సరాల కాలం పాటు ఉద్యమకారుడిగా ఆడ అన్ని ప్రాంతాల్లో తిరిగిన ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ను గద్దెదించాలన్న ప్రతీకారం తీరినట్టేనా? మొన్న జరిగినటువంటి కేసీఆర్ చేసిన కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలు, భారతీయ జనతా పార్టీ నా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అధికారంలోకి వచ్చింది. ఇలా నంబర్ వన్ అని చెప్పిన కేసీఆర్ చేయలేకపోయిండు. మరి వీళ్ళు ఎక్కడ చేస్తారో. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అప్పుల కుంపటిగా మార్చిండ్రు, చిప్ప చేతికి ఇచ్చిండ్రు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. నేను చెప్పట్లేదు, ముఖ్యమంత్రి. మల్కాజ్గిరి ఓటర్లు అసలు ఈటల రాజేందర్ గారికి ఎందుకు ఓటేయాలి? యాక్చువల్గా ఒక అభివృద్ధి, ఒక ఆత్మగౌరవం. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్తో నేషనలిస్ట్ హబ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు.